అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ మహాశివరాత్రి పర్వదినంన ఈ కథ విన్నవారికి ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, పూర్వం రాజంపేట ప్రాంతంలో ఉట్టుకూరులో నాగడు అనే ఒక బోయరాజున్నాడు. అతని ఇల్లాలి పేరు దత్త. వీరిరువురు సుబ్రహ్మణ్య స్వామి భక్తులు. స్వామి దయ వలన వీరికి కలిగిన పుత్రుడికి తిన్నడు అని పేరు పెట్టుకున్నారు. నాగడికి తిన్నడు సకల విద్యలు నేర్పించి రాజుగా చేశాడు. తిన్నడు విలువిద్యలో ఆరితేరాడు. బోయవానిగా తన కుల ధర్మంను అనుసరించి వేటాడిన తిన్ననికి అన్ని జీవుల ఎడ కరుణ, ప్రేమ ఉండేవి. జంతువులలో పిల్లల్ని, ఆడవాటిని, రోగాలతో ఉన్న వాటిని వేటాడేవాడు కాదు. తనలోని జంతుభావాలైన కామ, క్రోధ, మద, మాత్సర్యాలను జయించాడు. ఒకనాడు తిన్నడు వేటకు వెళ్ళాడు. ఒక పంది అతని వల నుంచి తప్పించుకొని పారిపోయింది. తన అనుచరులైన నాముడు, కాముడులతో ఆ పందిని తరుముకుంటూ వెళ్ళాడు. దానికి అలసట వచ్చి చెట్టు ముందర ఆగింది. తిన్నడు దాన్ని చంపాడు. అందరూ అలసిపోయారు. దప్పికైంది. దాన్ని మోసుకొని స్వర్ణముఖి నది తీరానికి పోయారు. కాళహస్తి కొండ దేవాలయం కనిపించాయి. తిన్నడికి ఆ పర్వతం ఎక్కి గుడిని చూడాలని విపరీతంగా అనిపించసాగింది. అక్కడ పరమేశ్వరుడిని కుడుము దేవరు అని పిలుస్తారని నాముడు చెప్పాడు. కాముడు పందిని వచనం చేయ మొదలుపెట్టాడు. ఆ కొండ ఎక్కుతుండగానే తిన్ననిలో అంతకు ముందెన్నడూ తనకు అనుభవం కాని అలౌకికనంద పరవశుడై సాగాడు. అది పూర్వజన్మ సంస్కార ఫలితం. తన మీద నుంచి ఏదో బరువు తగ్గుతున్నట్లు అనిపించసాగింది. దేహస్పృహ కూడా మందగించసాగింది. అక్కడ శివలింగంను కనుగొనగానే దానిమీద అనంతమైన ప్రేమ పుట్టుకు వచ్చింది. ఆ లింగంను కౌగిలించుకున్నాడు. ముద్దులు గుమ్మరించాడు. ఆనంద బాష్పాలు రాలటంతో శివునితో, ఈశ్వరా, ఈ దట్టమైన అడవిలో ఒంటరిగా ఎలా ఉన్నావయ్యా? నీకు ఆహారం ఎలా వస్తుంది? నీకు తోడెవరుంటారిక్కడ? నేను నీతోనే ఉంటాను. అయ్యో, నా తండ్రి ఆకలిగా ఉందేమో కదా, నీకు ఉండు, ఆహారం తీసుకువస్తాను అంటూ లింగాన్ని విడిచి వెళ్ళలేకపోయాడు. చివరికి శివుని ఆకలి తీర్చుటకు వెంటనే కొండ దిగాడు. కాముడు వచనం చేసిన పంది మాంసంను రుచి చూచి మంచిది శివునికి వేర్పరిచాడు. నాముడు ఈశ్వరునికి ఆహారం సమర్పించే ముందు ప్రతిదినం నీటితో అభిషేకింపబడతాడని, పూలతో పూజించబడతాడని చెప్పాడు. అది విన్న తిన్నడు నది నుండి నోటి నిండా నీళ్లను పుక్కిలి బట్టి సేకరించిన పూలను తన తల మీద ఉంచుకొని, వచనం చేసిన మాంసమును చేతిలో ఉంచుకొని విల్లు అంబులతో తిన్నగా గుడికి వెళ్ళాడు. అక్కడ పుక్కిలి పట్టిన నీరును శివునిపై వదిలాడు. అది అభిషేకమైంది. తల మీద ఉన్న పూలతో శివుణ్ణి అలంకరించాడు. అది అర్చనైంది. తరువాత తను తెచ్చిన పంది మాంసంను దేవుని ముందు పెట్టాడు. అది ఆయనకు నివేదన అయింది. ద్వారం వద్ద ఎవరిని, ఏ జంతువులను రానియకుండా కాపలా కాశాడు. ఆ బోయవాని మూఢభక్తి భోళాశంకరుడైన ఆ కైలాసనాథుణ్ణి కదిలించింది. మరునాడు ప్రొద్దున మళ్ళీ ఆహారం తెచ్చుటకు బయలుదేరి వెళ్ళాడు. నాముడికి, కాముడికి మతిపోయింది. తిన్నడులో వచ్చిన మార్పును మతిభ్రమనేమోనని భావించి వెంటనే వెళ్ళి తిన్నని తల్లిదండ్రులకు జరిగిందంతా చెప్పారు. వారు తిన్నని ఇంటికి తీసుకొని పోసాగారు. తిన్నడు తను శివుని దగ్గరే ఉంటానని వెళ్ళలేదు. తిన్నడు దేవునికాహారం సేకరించటానికి వెళ్ళగా ఆలయ అర్చకులు, శివగోచారి శివుని దైనందిక అర్చనకు వచ్చారు. ఎవరో దేవాలయంను అపవిత్రం చేశారని భావించాడు. నిర్ఘాంతపోయాడు. ఆగమాల్లో ఆ అర్చకుడు నిష్ఠితుడు. అందుకని అక్కడ ఉన్న మాంసం మొదలగు వానిని తొలగించి మంత్రయుక్తముగా సంప్రోషణ గావించి మళ్ళీ స్నానం చేసి మడిగా కుండలో తెచ్చిన స్వర్ణముఖి జలముతో అభిషేకం చేసి పూలతో అలంకరించి విభూతి నలిమి తెచ్చిన పళ్ళు మధుర పదార్థములతో నివేదన గావించి వెళ్ళాడు. పూజారి వెళ్ళగానే తిన్నడు మళ్ళీ దేవుని నివేదనకై వేటాడిన మాంసమును తెచ్చాడు.
పూజారి అలంకరించిన పూజ ద్రవ్యములను తీసివేసి తనదైన పద్ధతిలో పూజ చేశాడు. ఈ విధంగా 5 రోజులు జరిగాయి. పూజారి ఇక ఉండబట్టలేకపోయాడు. రోదిస్తూ పరమశివుణ్ణి ప్రార్థించాడు. ఈ ఘోర కలిని ఆపు స్వామి అని ఎలుగెత్తి ప్రార్థించాడు. శివుడు శివగోచారికి తిన్నని భక్తి ప్రవృత్తులను చూపదలిచాడు. అర్చకునకు కలలో కనిపించి, నీవు లింగం వెనుక దాగి ఉండు, బయటకు రాక అక్కడ ఏమి జరుగుతుందో గమనించు అని ఆదేశించాడు. 6వ రోజున యథావిధిగా తిన్నడు ఆలయానికి వచ్చాడు. వస్తుండగా తిన్ననికి కొన్ని దుశ్శకునాలు గోచరించాయి. ఏదో శివునికి ఆపద జరిగిందని భావించాడు. శివునికి ఆపద జరగగలదా అని తనని గుర్చి మర్చిపోయాడు. వెంటనే గుడికి పరిగెత్తుకు వెళ్ళాడు. వెళ్ళి చూడగానే శివుని కుడికన్ను నుంచి రక్తం బయటికి వస్తుంది. దేవుని అర్చనకు తను తెచ్చిన వస్తువులు కింద పడిపోయాయి. బిగ్గరగా ఏడ్చాడు. ఎవరు ఈ పని చేశారో తెలియదు. తనకు తెలిసిన మూలిక వైద్యం చేశాడు. కానీ రక్తం ఆగలేదు. వెంటనే అతనికి ఒక ఊహ కలిగింది. కన్నుకు కన్ను సిద్ధాంతంగా స్ఫురించింది. సంతోషించాడు. నృత్యం చేశాడు. నృత్యం చేస్తుండగానే ఇప్పుడు శివునికి ఎడమ కన్ను నుండి నెత్తురు బయటికి రావడం గమనించాడు. భయం లేదు. మందు తెలిసిందిగా. కానీ ఒక సమస్య మదిలో మెదిలింది. తాను ఎడమ కన్ను కూడా తీసిన శివుని కన్ను కనుగొనుట ఎలా? అందుకని గుర్తెరుగుటకు తన పాదాన్ని శివుని ఎడమ కంటిపై పెట్టి తన ఎడమ కన్నును పెకలించబోయాడు. పరమశివుడు వెంటనే ప్రత్యక్షమై తిన్నని చేతిని పట్టుకొని ఆపాడు. నిలుపుము కన్నప్ప, కన్నప్ప, నీ భక్తికి మెచ్చాను. ఇంతటి నిరాతిశయ భక్తిని మునుపెన్నడు చూసి ఎరుగను. పంచాగ్నుల మధ్య నిలిచి తపమునార్చిన మునుల అంతర్యం కన్నా నీ చిత్తం అతి పవిత్రమైనది. నా హృదయమునకు సంపూర్ణ ఆనందం కలిగించినది. నీ ఒకప్పుడే కన్నప్ప అని ప్రశంసించాడు. పరమేశ్వరుడు కన్నప్ప అని 3 మార్లు పిలిచాడు. అంటే కన్నప్ప శివుని అనుగ్రహమును 3 పొందాడన్నమాట. తన కన్నును ఈశ్వరునికి అర్పించినందుకు తిన్నడు కన్నప్ప అయ్యాడు. కన్నప్ప నాయనారు అయ్యాడు. నేత్రేశ నాయనారు అనునది సంస్కృత నామం. శివుడు తన 2 చేతులతో కన్నప్పను తన దగ్గరకు తీసుకొని పక్కకు చేర్చుకున్నాడు. కన్నప్పకు చూపు వచ్చింది. సాక్షాత్తు శివుని వలె జీవించాడు. శివగోచారికి తిన్నని అపురూపమైన శివభక్తి గోచరమైంది. మహాభక్తుడైన తిన్నడు తన కళ్ళెనే పెకిలించి శివునికిచ్చుటలో తిన్నని సంపూర్ణ శరణగతి ఆత్మనివేదన గోచరిస్తుంది. అంతకన్నా అనితరమైన భక్తి తత్పరత కనిపించదు. వెంటనే అది భగవంతుని సాక్షాత్కరింపజేసింది. ఇలా వేదం, నాదం, యోగం, శాస్త్రాలు, పురాణాలు ఏవీ ఎరుగని ఒక మామూలు వ్యక్తి తన భక్తితో ఆ మహాదేవుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు. ఈ భక్తి సామ్రాజ్య రారాజు ఒక శైవులకే కాదు, తెలుగు వాళ్ళందరికీ ప్రాతస్మరణీయుడు. ఓం నమః శివాయ. ఈ పరమ పవిత్రమైన ఈ మహాశివరాత్రి రోజున ఈ కథ విన్న వారికి ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఉండాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను.